కాదు, పట్టదారు పాస్బుక్స్ అడిగేది. ఇప్పుడు పట్టదారు పాస్బుక్స్ నేను నిన్న రిలీజ్ చేశాము, డిస్ట్రిబ్యూట్ చేశాము. దాంట్లో వెరీ క్లియర్, మనుబోలు మండలంలో 2600 ఎన్నో పట్టదారు పాస్బుక్స్ ఆ 7-8 గ్రామాల గురించి ఎంఆర్ఓ నాకు ఇచ్చిన రిపోర్ట్. దాంట్లో రీసర్వే కానివి 1100 చిల్లర 1100 చిల్లర ఉన్నాయి సార్. కొరవయే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రీసర్వే చేసి డిఫెక్ట్స్ రెక్టిఫై చేసినయే పట్టదారు పాస్బుక్స్ ఇస్తున్నాము అని లిస్ట్ ఇచ్చింది. టు బీ రెక్టిఫైడ్, అవి కరెక్ట్ చేసినవి మా చేత ఇప్పించారు. కరెక్ట్ చేయాల్సినవి పాస్బుక్స్ ఇవ్వలేదు సార్ అని చెప్పారు. అది నేను నిన్న ఎంక్వైరీ చేశాను. మీరు చెప్పిన ఈ పత్రికలో చదివి నేను ఎంక్వైరీ చేశాను. ఆ విధంగా జరుగుతుంది. రెక్టిఫై అయిన తర్వాతనే మిగతా పాస్బుక్లు ఇస్తారు. నిన్న ప్రెస్ మీట్లో కాకాని ఆరోపించింది ఏంటంటే అసైన్ భూముల్ని 22A చేసి నాయకులే వాటిని ముఠాలు పంపించి వాటిని బేరాలు చేస్తారు, బెదిరించి లాక్కుంటారు అసైన్ భూములు. అటువంటి ఛాన్సు తెలుగుదేశంలో జరిగినేమో. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైము ఫ్రీహోల్డ్ పేరుతో గిరిజనులు, ఎస్సీలు, పేదోళ్ళ చేత్తో ఆడ 20 లక్షలు 50 లక్షలు చేసి 5 లక్షలకి 6 లక్షల డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి తర్వాత జీపీ రాయించుకొని జీపీలో సంతకం పెట్టించి ఫ్రీహోల్డ్ కింద పక్కా పట్టాల కింద మార్చేసి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసేసుకొని అమాయకులు వాళ్ళు. ఆ పని మాకు తెలిసి ఎవరిని జరగనేమో. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు అయినా ఒప్పుకోడు. అధికారులు కూడా నేనేమంటానంటే నో కాంప్రమైజ్. ఆయన తెలుగుదేశం వాడా, వైసీపీ వాడా, బీజేపీ, జనసేన అనవసరం. భూముల విషయంలో ఎవ్వరు, ఈవెన్ నేను చెప్పినా ఒకవేళ మా దగ్గరికి వస్తారు, ఇది చూడమంటారు, ఏదో ఫోన్ ఎత్తుకొని చేయమంటాం. మేము చెప్పిన తప్పులుంటే చేయాల్సిన అవసరంలే. మీరు స్ట్రిక్ట్గా ఉండండి. జనం కోసం మీరు ఉద్యోగులు ఎవరి కోసం మీకు ఇచ్చింది ఉద్యోగం? ఆ ప్రజలకి సేవ చేసేదానికి.